హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ జీవనోపాధి. ఒక గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతడు గొర్రెలను అమ్మి బోలెడంత డబ్బు పోగు చేశాడు. అతనికి తన పొలంలో బావి తవ్వించాలని ఆలోచన ఉండేది. కానీ ఎంతో కాలంగా పోగు చేసి దాచిన డబ్బు తీసి నీటి కోసం ఖర్చు చేయటానికి మనసు రాక అతను ఆ ఆలోచనను అమలు చేయలేదు. ఇంతలో కరువు వచ్చింది. నీటికి గిరాకీ హెచ్చింది. ప్రజలు తిండికి లేక బాధపడుతున్నారు. బావి తవ్వించటానికి ఇదే సమయమని సోమయ్య అనుకున్నాడు. ఎందుకంటే కూలీలు ఎంతమంది కావాలంటే అంతమంది చౌకగా దొరుకుతారు. ఇలాంటి సమయంలో పెట్టిన మదుపు రెట్టింపు ఆదాయాన్ని ఇస్తుంది. సోమయ్య తన వద్ద చాలా కాలంగా మూలుగుతున్న డబ్బు పైకి తీశాడు. వడ్డేవారిని పిలిపించి వాళ్ల నాయకుడితో బావి తవ్వే ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. కరువు రోజుల్లో పని దొరికింది గదా అన్న సంతోషంతో వడ్డేవాళ్ళు బావి పని ఉత్సాహంగా ప్రారంభించారు. 2 నిలువుల లోతు తవ్వకం జరిగేసరికి బండ పడింది. సోమయ్యకు గుండెలు గుబేలుమన్నాయి. డబ్బు వృధా అయినందుకు అతను నెత్తిన చెయ్యి పెట్టుకున్నాడు. వడ్డేవాళ్లకు కూడా పని నిలిచిపోతుందేమోనని భయం పట్టుకున్నది. 1-2 నెలలు పని ఉంటే వాళ్ళు కరువు నుంచి బయటపడతారు. వాళ్ళు భయపడినట్టే సోమయ్య ఇంకా పని చాలునన్నాడు. ఈ బండ ఎంతో లేదు, ఒక్క పొర మాత్రమే. దాని కింద బ్రహ్మాండమైన నీటి బుగ్గ ఉన్నది. రేపు ఉదయానికి 2 అడుగుల నీరు రావచ్చు. ఇప్పుడు పని నిలపకండి అన్నాడు వడ్డనాయకుడు. సోమయ్య ఏమీ అనకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వడ్డనాయకుడికి నిద్ర పట్టలేదు. ఎలాగైనా తన వాళ్లకు 4 డబ్బులు ముట్టేటట్టు చేయటం ఎలాగా అని అతను చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను వెంటనే లేచి తన వాళ్లనందరినీ పిలిచి తలా ఒక కడవ ఇచ్చి ఏ గుంటలో దొరికిన నీరైనా సరే తెచ్చి బావిలో పొయ్యమన్నాడు. వాళ్ళు బావిలో 3 లోతు ఉండేటట్టుగా నీరు పోసి వెళ్ళిపోయారు. అడుగున బండ ఉండటం చేత ఆ నీరు ఇంకిపోలేదు. సోమయ్య మర్నాడు ఉదయం అలవాటు చొప్పున బావి వద్దకు వెళ్ళి చూసేసరికి నీరు కనిపించింది. అతను ఎగిరి గంతేసి హడావుడిగా వడ్డెనాయకుడి ఇంటికి వెళ్ళి, "నువ్వన్నది నిజం. బావిలో నీరు పడింది. పని నిలపను. రండి, పని సాగించండి" అన్నాడు. "లేదు సోమయ్య గారు, మేమంతా మరో గ్రామం వెళదామనుకుంటున్నాం. అక్కడ మాకు బోలెడంత పని దొరుకుతున్నది. ఇంకెవరితోనైనా మీ పని చేయించుకోండి" అన్నాడు వడ్డెనాయకుడు బెట్టుగా. "అలా కాదు, ఈ పని మీ చేతి మీదుగానే కావాలి" అని సోమయ్య నాయకుణ్ణి బతిమాలాడు. "అయితే డబ్బు ముందుగానే ఇచ్చే ఏర్పాటు చెయ్యండి, లేకపోతే మా వాళ్ళు నా మాట వినరు" అన్నాడు నాయకుడు. మరో 2 నిలువుల లోతు తవ్వటానికి అయ్యే కూలీ లెక్కగట్టి సోమయ్య నాయకుడికి డబ్బిచ్చాడు. వడ్డేవాళ్ళు లెక్క ప్రకారం 2 నిలువుల రాయి పగలగొట్టారు. మొదట కనిపించిన నీరు ఎప్పుడో ఇంకిపోయింది. ఆ తర్వాత ఆ నీరు కనిపించలేదు. బండ తరగనూ లేదు. వడ్డేవాళ్లకు మాత్రం కరువు రోజుల్లో జీవనోపాధి దొరికింది. ఇదండి జీవనోపాధి అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. జ్ఞానోదయం అనే కథ విందాం. ఒకప్పుడు దారా నగరాన్ని సూరసేనుడు అనే రాజు పాలించేవాడు. అతడు ప్రతి చిన్న విషయంలోనూ తన గొప్పతనం కనిపించాలని తాపత్రయపడేవాడు. రాజ్యంలో తన ఆధ్వర్యం లేకుండా ఏ చిన్న కార్యం కూడా జరగరాదు అన్న పట్టుదల ఆయనకు ఉండేది. ఆ రాజ్యంలో ఆనందుడు అనే శివభక్తుడు ఉండేవాడు.
అతడు బీదసాదలకు చేతనైన సహాయం చేస్తూ మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు. అతనికి ఒక శివాలయం కట్టించాలనే తలంపు కలిగి 10 మంది దగ్గర చందాలు పోగు చేసి ఈశ్వరుడికి ఒక ఆలయం కట్టించాడు. ఆలయంలో ప్రాణప్రతిష్ఠ అయినాక మొదటి పూజ ఎవరిది చేయాలి అన్న సమస్య వచ్చింది. ఆలయం చిన్నది. దాన్ని కట్టడానికి పెద్దగా చందాలు వేసిన వారు, శివభక్తులుగా ప్రసిద్ధులైన వారు కొందరు ఉన్నారు. అయినా రాజుగారు ఇటువంటి విషయాల్లో చాలా పట్టుదల గలవాడు. మొదటి పూజ మహారాజుది కావటమే మంచిది, లేకపోతే ఆయనకు కోపం రావచ్చని ఆనందుడు అనుకున్నాడు. అతడు శూరసేనుడి వద్దకు వెళ్ళి, మహారాజా, నీలకంఠుని కోసం ఒక ఆలయం కట్టించాను. అందులో మొదటి పూజ తమ చేత జరిపించాలని వచ్చాను అన్నాడు. ఈ మాటకు రాజు చాలా సంతోషించి, అలాగే, శివాలయం కట్టే పని పూర్తయిందన్నమాట. పూజ ఏ రోజు జరిపించబోతున్నారు? మేము ఎప్పుడు రావాలి అని ఆనందుణ్ణి అడిగాడు. రేపు సరిగ్గా 8 గంటలకు ప్రాణప్రతిష్ఠ అయిపోతుంది. మీరు అదే సమయానికి వస్తే మొట్టమొదటి పూజ మీదే జరుగుతుంది అన్నాడు ఆనందుడు. తప్పకుండా వస్తాం అని రాజు ఆనందుణ్ణి పంపేశాడు. మర్నాడు 8 గంటలకు మొదటి పూజకు అంతా సిద్ధంగా ఉన్నది. జనమంతా రాజుగారి రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ రాజు మాత్రం రాలేదు. రాజు కోసం చాలాసేపు చూసి ముహూర్త గడియ మించిపోవటం అశుభం అనుకుని ఆనందుడు తన పూజతో ప్రారంభించి తర్వాత ఒక్కొక్కరి పూజ చేయించసాగాడు. తన రాక కోసం ఎంత ఆత్రంగా జనం ఎదురు చూస్తూ ఉంటారో చూడాలన్న ఉద్దేశంతో రాజు కావాలనే ఆలస్యంగా బయలుదేరి వచ్చాడు. అప్పటికే చాలామంది నగరవాసులు పూజలు జరిపించి వెళ్ళిపోయారు. రాజుకు సంగతి అంతా తెలిసింది. ఆయన ఎక్కడలేని కోపంతో నిలువెల్లా ఊగిపోతూ, ఈ ఆలయంలో మొదటి పూజ జరిపించింది ఎవరు అని ఆనందుణ్ణి అడిగాడు. నేనే మహారాజా, నన్ను క్షమించండి. ముహూర్తం మించిపోవటం అశుభం అనుకుని నా పూజే మొదట జరిపించాను అన్నాడు ఆనందుడు వినయంగా. నీచుడా, నన్ను మొదటి పూజకు ఆహ్వానించి అవమానిస్తావా? వీణ్ణి ఆలయం ముందే ఉరి తీయండి అని రాజు ఆజ్ఞాపించాడు. మరుక్షణంలోనే గర్భగుడిలో నుంచి ఈ మాటలు మారుమోగాయి. మూర్ఖుడా, నా ఆలయం ముందు నా భక్తుణ్ణి ఉరి తీస్తావా? నీ అల్పబుద్ధితో ప్రజల్ని పీడిస్తున్నావు. నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తాను అని వినిపించాయి. అందరూ దేవుడికి ఆగ్రహం వచ్చిందనుకున్నారు. రాజు వణికిపోతూ, స్వామి, నా తప్పు మన్నించండి. ఇంకెన్నడూ నా అల్పత్వంతో ప్రజలను బాధ పెట్టను అన్నాడు. ఆ మరుక్షణం లోపలి నుంచి మళ్ళీ ఇలా వినిపించింది. శూరసేన, నీ గొప్పదనం ఇతరులు చెప్పుకోవాలి గాని నువ్వే ప్రదర్శించరాదు. నిత్యము నన్ను ధ్యానించు. నీకు నీ రాజ్యానికి శుభం చేకూర్చుతాను. శూరసేనుడు తన పూజ ముగించి నమ్రతగా వెళ్ళిపోయాడు. ఆనందుడికి మాత్రం ఇదంతా ఆశ్చర్యంగా ఉన్నది. అందరూ వెళ్ళిపోయాక ఆయన గర్భగుడిలోకి వెళ్ళి చూశాడు. లింగం కింది దిమ్మ వెనక నుంచి అతని శిష్యుడు నవ్వుకుంటూ యువతలకి వచ్చాడు. మీరు మొదటి పూజ జరిపినప్పుడే రాజు మిమ్మల్ని శిక్షిస్తాడని ఊహించి ఇలా చేశాను. రాజుకు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా జ్ఞానోదయం కలిగించాలి గదా అన్నాడు శిష్యుడు. ఆనందుడు క్షణం పాటు ఆశ్చర్యపడి, అవునురా, నువ్వు అంత పని చేశావు అంటూ శిష్యుణ్ణి కౌగలించుకున్నాడు. అటు తర్వాత శూరసేనుడు ప్రతిదానికి ముందు నేను అంటూ రావటం, దర్పం చూపించటం మానుకుని చాలా కాలం పాటు బాగానే రాజ్యం చేశాడు.
ఇదండి జ్ఞానోదయం అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.